ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ రమ్య. ఒక్కసారి మీరే కళ్ళు మూసుకొని ఊహించుకోండి. చుట్టూ ఎత్తైన చెట్లు, పక్షులు కిలకిలలాడుతున్నాయి. మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తోంది. ఎస్, అదే అమెజాన్ అడవి. ఈరోజు మనం అమెజాన్ అడవి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అసలు అమెజాన్ అడవి ఎక్కడుంది అన్నది చూసుకున్నట్టయితే, అమెజాన్ అడవి దక్షిణ అమెరికా ఖండంలో అయితే ఉంది. ఇది మొత్తం కూడా 9 దేశాలలో విస్తరించి ఉంది. అయితే ఇందులో ఎక్కువ భాగం అయితే బ్రెజిల్లో ఉంది. మోస్ట్లీ ఒక 60% కూడా బ్రెజిల్లో ఉండే అవకాశం ఉంది. సో మిగతా దేశాలు వచ్చేసి వాటి పేర్లు ఒకసారి చూసుకున్నట్లయితే, ఒకటి పెరు, కొలంబియా, వెనిజులా, ఎక్యుడర్ అండ్ బొలోవియా, గుయానా, అలాగే సురినేమ్, ఫ్రెంచ్ గుయానా. సో ఈ 9 దేశాలలో అయితే ఉంది. ఇక ఈ అడవి విస్తరణం వచ్చేసి సుమారు 5.5 మిలియన్ల చదరపు కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇది మన భారతదేశం కంటే కూడా చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే, మన భారతదేశమే ప్రపంచంలోనే ఒక బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంట్రీస్లలో భారతదేశం 7వ ప్లేస్లో ఉంది. అలాంటిది భారతదేశాన్ని 2 పార్ట్స్ చేస్తే ఎంత ఉంటుందో అమెజాన్ అడవి అంత ఉంటుంది. మరి అమెజాన్ అడవి గురించి చూసుకున్నట్టయితే, ఈ అడవిలో ప్రపంచంలోనే అతిపెద్ద నది ఉంది. అదే అమెజాన్ నది. దాని పొడవు వచ్చేసి సుమారు 6,400 కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి సెకండ్కి 2 లక్షల క్యూబిక్ మీటర్లు నీరు సముద్రంలోకి వెళ్తూ ఉంటుంది. ఇక ఈ నదిలో చూసుకున్నట్టయితే చాలా శక్తివంతమైన మరియు ప్రమాదకరమైన, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ నదిలో విషపూరితమైన జంతువులు అయితే ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ చూసుకున్నట్టయితే పిరాన్హా. ఇది చాలా చిన్న చేప అయినప్పటికీ కూడా చాలా పదునైన పళ్ళు ఉంటాయి. ఇంకా గుంపులో కూడా, అంటే ఎంత గుంపులో ఉన్నా సరే దానికి దాడి చేసేంత శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక రెండవది చూసుకున్నట్టయితే బ్లాక్ కైమన్. ఇది అమెజాన్ నదిలో అత్యంత శక్తివంతమైన ప్రీడియేటర్ అండ్ చాలా పెద్దదిగా కూడా ఉంటుంది. అంటే చాలా పెద్దదిగా పెరిగే అంత ఉంటుంది. ఇక మూడోది వచ్చేసి ఎలక్ట్రిక్ ఈల్. ఇది దాదాపు 600 వోల్టేజ్ షాక్ ఇస్తుంది. తన శత్రువు ఎవరైనా తన దగ్గరికి వచ్చినా కానీ వెంటనే దాన్ని ఫుడ్గా అయితే కన్వర్ట్ చేసుకుంటుంది ఆ షాక్ ఒక్కదాంతో. అయితే ఇంకా నాలుగోది వచ్చేసి గ్రీన్ అనకొండ. దీని విషయం ఒకసారి చెప్పాలంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్దది అలాగే శక్తివంతమైన అనకొండ అని చెప్పొచ్చు. బట్ దీంట్లో విషం అయితే ఉండదు, కానీ తన బాడీతోనే ఏదైనా సరే ఆహారాన్ని క్రియేట్ చేసుకోగలదు. ఇక చెట్లు మరియు మొక్కల విషయానికి వచ్చినట్లయితే, అమెజాన్ అడవిలో సుమారు 390 బిలియన్ల చెట్లు ఉంటాయి. అలాగే 16,000 రకాల చెట్లు ఉంటాయి. 40,000 రకాల మొక్కలు ఉన్నాయి. ఇక్కడ మిరియాలు అంటే పెప్పర్, దాల్చిన చెక్క, వెనిల్లా వంటి స్పైసెస్ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రపంచానికి కావాల్సిన 25% ఆఫ్ స్పైసెస్ కూడా ఇక్కడే దొరుకుతున్నాయి. ఇక అమెజాన్ అడవిలో జంతువుల విషయానికి వచ్చినట్లయితే, అసలు అమెజాన్ అడవి ఎంత పెద్దగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. సో దాంట్లో చాలా రకాల జంతువులు అయితే ఉంటాయి. ప్రమాదకరమైనవి కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, లేకపోతే అసలు రకరకాల, ఇప్పుడు మనం చూస్తున్న జంతువులు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా మనకు తెలియని జంతువులు ఒక 70% అయితే అమెజాన్ అడవిలో ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే అసలు ఈ అడవి అంతా కూడా జంతువులకు ఒక స్వర్గం లాంటిది. అలాగే 300 రకాల స్తన్యదారులు ఉంటారు. అలాగే 1300 రకాల పక్షులు, 3000 రకాల చేపలు, 2.5 మిలియన్ల కీటకాలు ఉంటాయి. అంటే అసలు ఊహించవచ్చు ఎన్ని రకాల జంతువులు, కీటకాలు, క్రిమి కీటకాలు ఉంటాయి అన్నది. ఇక్కడ కనిపించే ముఖ్యమైన జంతువులు ఒకసారి చూసుకున్నట్లయితే, జాగ్వార్. ఇది పులి లాంటి ఒక జంతువు. అనకొండ, ఇంతకుముందే చెప్పాను కదండి, ఆ నదిలో ప్రపంచంలోని అత్యంత పొడవైన అండ్ శక్తివంతమైన పాము అని చెప్పుకోవచ్చు. ఇది మనకు ఏదైతే శాటిలైట్ ఉంటుందో ఆ శాటిలైట్ ద్వారా అయితే మన వాళ్ళైతే దాన్ని చూడడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్లాత్. ఇది చాలా నెమ్మదిగా కదిలే ఒక జంతువు. ఇక మిగతాది వచ్చేసి మంకీలు మనందరికీ తెలుసు. అలాగే అమెజాన్ తెగల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో అమెజాన్ అడవిలో సుమారు 400కి పైగా అయితే తెగలు నివసిస్తున్నాయి. సో వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కావచ్చు, ఇవంతా కూడా మనం పాతకాలంలో ఎట్లయితే జంతువుల శరీరాన్ని మనం డ్రెస్సెస్గా ధరించే వాళ్ళమో ఆ విధంగా అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. వారి సంఖ్య సుమారు ఆ అడవి మొత్తంలో కలిపితే ఒక 10 లక్షల మంది వరకు అయితే ఉంటారు. ఇక కొన్ని తెగలైతే అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. ఇక అక్కడ ఇంకొన్ని తెగలైతే మనుషులను కూడా చంపేసి
తినేసే రకాలైతే ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే అడవిలోనే ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, అలాగే వేటాడి ఆహారం తింటూ ఉంటారు, ప్రకృతిని దేవుడిగా భావిస్తారు. మనం జనరల్గా మన డెవలప్మెంట్ కోసం ప్రకృతిని అంటే అడవిని కొట్టేసి మరి అక్కడ బిల్డింగ్స్ కట్టడాలు లేకపోతే మన స్వంత ప్రయోజనాల కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా. బట్ అడవిలో ఉండే ఈ తెగలు ఎవరైతే ఉన్నారో అడవిని అసలు అలా ఎప్పుడు చూడరు. ఎప్పుడు కానీ అడవిని ఒక దేవతలాగా చూస్తూ ఉంటారు. అడవిలోనే ఉండే ఈ చెట్ల నుంచి వచ్చే ఫ్రూట్స్ కావచ్చు లేకపోతే ప్రతిదీ కూడా అక్కడిదక్కడే యూజ్ చేసుకుంటారు, కానీ నాశనానికైతే వాళ్ళు ఎటువంటి దారి తీయరు. సో ఇంకా వాళ్ళ జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ అదే చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. ఇక అమెజాన్ అడవిలో వాతావరణం ఎలా ఉంటుంది? ఈ సందేహం చాలా మందికి ఉండొచ్చు. అంటే అంత పెద్ద చెట్లు ఉంటాయి, నార్మల్గా చెట్లు ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఎలా ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది అని అనుకుంటారు కదా. బట్ అమెజాన్ అడవిలో అలా కాదు. అసలు చీమ చిట్టెలుక కూడా దూరని ఆ అడవిలో చాలా వేడిగా ఉంటుంది. అమెజాన్ అడవిలో చాలా వేడిగా మరియు తేమగా కూడా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు చూసుకున్నట్టయితే సుమారు 25 సెంటీగ్రేడ్ నుంచి 30 సెంటీగ్రేడ్ వరకు అయితే ఉంటుంది. ఇక వర్షపాతం వచ్చేసరికి సంవత్సరానికి 2000 నుంచి 3000 మిల్లీమీటర్ల వరకు కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్లో చూసుకున్నట్లయితే వర్షం ఏదైతే పడుతుందో ఆ వర్షం ఆ చెట్ల మీద పడి ఆ చెట్ల నుంచి కిందికి రావడానికి అంటే భూమిని చేరుకోవడానికి దాదాపు 10 నిమిషాలు పడుతుంది. అంటే మనం ఆలోచించవచ్చు అసలు అక్కడ చెట్లు కానీ అవి మొక్కలు చెట్లు ఇవన్నీ కలిపి అసలు గ్యాప్ లేకుండా అసలు ఏ విధంగా ఎంత గుంపుగా ఉంటాయి అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే అంటే ఈ వర్షం ఫస్ట్ వర్షం అనేది రెగ్యులర్ గా పడుతూ ఉంటుంది. పడ్డ వర్షం కూడా భూమిని చేరుకోవడానికి ఒక 10 నిమిషాలు అయితే ఉంటుంది. అండ్ అందుకే దీన్ని రెయిన్ ఫారెస్ట్ అని కూడా అంటూ ఉంటారు. సో ఇక్కడ అమెజాన్ అడవిని చాలా మంది భూమికి ఒక ఊపిరితిత్తులు లాంటిది అని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటారు అంటే ఇది ప్రపంచానికే కావాల్సిన మోస్ట్లీ ఒక 25 నుంచి 30% వరకు అయితే ఆక్సిజన్ ఇస్తుంది, గాలిని శుభ్రం చేస్తుంది, వాతావరణాన్ని కాపాడుతుంది. అందుకే దీన్ని ఊపిరితిత్తులు అని అంటారు భూమికి. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఏంటంటే ప్రతి సంవత్సరానికి సుమారు ఒక 10,000 చదరపు కిలోమీటర్లు అయితే అడవి నశిస్తుంది. ఇక ఎందుకు అంటే చెట్లను నరుకుతూ ఉంటారు, బిల్డింగ్లు కడుతూ ఉంటారు, వ్యవసాయం కోసం భూమి ఉపయోగిస్తూ ఉంటారు, ఇక ఫ్యాక్టరీలు అంటారు, లేకపోతే ఒక సిటీ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అడవిని నరుకుతూ ఉంటారు. అసలు అమెజాన్ అడవి లేకపోతే ఏమవుతుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి చూసుకున్నట్టయితే అసలు అమెజాన్ అడవి లేకపోతే ప్రపంచం కూడా అల్లకల్లోలం అవుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన ఓవరాల్గా ఒక్క దేశానికి 2 దేశాలకు కాకుండా ప్రపంచానికి అమెజాన్ అడవి ఒక వాతావరణపు స్టెబిలైజర్ అంటారు. అంటే అది మాత్రమే మన వాతావరణాన్ని ఫిక్స్ చేయగలదు. అక్కడున్న ఆక్సిజన్ కావచ్చు, చెట్లు కావచ్చు, లేకపోతే రకరకాల జంతువులు కావచ్చు, అండ్ అక్కడ నుంచి వచ్చే ఆ నది కావచ్చు. సో వీటన్నింటినీ కూడా చూసుకున్నట్లయితే అమెజాన్ అడవి లేకపోతే వాతావరణం అల్లకల్లోలం అవుతుంది. ఇంకా వర్షాలు తగ్గిపోతాయి, జంతువులు నశిస్తాయి, భూమి వేడెక్కుతుంది. అందుకోసమే అసలు మనం ఏం చేయాలి, అడవిని ఎలా కాపాడుకోవాలి అంటే బిల్డింగ్లు కోసము అడవిని నరుకుతున్నారు, స్పైసెస్ కోసం అడవిని నరుకుతున్నారు, అండ్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కూడా వాటికి కావాల్సిన కొన్ని ఈ మూలికల నుంచి వచ్చే వాటి కోసం అయితే ఆ చెట్లను నరికేసి వాటి మీద ప్రయోగాలు చేసి వాటిని మెడిసిన్స్ లాగా వాడుతున్నారు. సో ఇవన్నీ చేయండి. చేసినప్పుడు చెట్లు నాటాలి, ప్రకృతిని కాపాడాలి, అడవులను రక్షించాలి. మన బాధ్యతగా మనము ఏదైతే చేస్తున్నామో దానికి మళ్ళీ మనం ప్రకృతికి దానికి సరిసమానంగా ఇచ్చేయాలి. అంటే ఎన్ని చెట్లు నరికితే అన్ని చెట్లు ఎక్కడైనా నాటడం కానీ ప్రకృతిని పెంచే ప్రయత్నాలు అయితే చేయాలి. సో అందుకే అమెజాన్ అడవిని మన భూమికి ఒక గుండె లాంటిది అని చెప్తారు. అంటే ఎన్ని రకాలుగా అమెజాన్ అడవి మన ప్రపంచాన్ని కంట్రోల్ చేయకపోతే అమెజాన్ అడవి మనకు ఒక గుండె లాంటిది అని చెప్తారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటి అంటే మనము దాన్ని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు మెడికల్ కంపెనీస్ గురించి కూడా చెప్పాను కదా. మెడికల్ కంపెనీస్ కూడా ఇప్పటి వరకు అయితే ఒక 25% నుంచి 30% వరకు అయితే ఇప్పుడు ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో ఆ మెడిసిన్స్ అంతా కూడా ఈ దీంట్లో సర్వే చేసి ఏంటి అంటే దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేసి మన అమెజాన్ అడవిలలో ఉండే ఈ రకరకాల చెట్లను కావచ్చు వీటన్నింటినీ ఆలోచించి వాటిని ఎక్స్పెరిమెంట్ చేసి అయితే మనకు మెడిసిన్స్ వస్తున్నాయి. అది కూడా అమెజాన్ ఫారెస్ట్ అంతా కలిపితే ఒక 1% మాత్రమే ఎక్స్పెరిమెంట్ చేశారు అండ్ మెడిసిన్స్ వచ్చాయి. అదే అసలు
ఓవరాల్గా అసలు చూస్తే అసలు దాంట్లో ఎన్ని మెడిసిన్స్ ఎన్ని మూలికలు మనకు ఉపయోగపడతాయి అన్న చూసుకుంటానైతే అది అసలు వర్ణించదగ్గేదే కాదు అని చెప్పొచ్చు. సో అలాంటిది ఓవరాల్గా అడవిని కాపాడండి. ఎప్పుడన్నా మీరు నిజంగా అడవికి హాని చేయాల్సి వచ్చినప్పుడు అంటే చెట్లు కొట్టేయడాలు ఇవేమైనా చేయాల్సి వచ్చినప్పుడు ఇంకొంచెం దానికంటే ఎక్కువగా కూడా చెట్లు నాటే ప్రయత్నం చేయండి. మనం దాన్ని కాపాడదాం, అది మనల్ని కాపాడుతుంది. ఇదే ఈ రోజు అమెజాన్ ఫారెస్ట్ గురించి ఫ్యాక్ట్స్. ఆల్మోస్ట్ అమెజాన్ ఫారెస్ట్ గురించి కావాల్సినవంతా కూడా చాలా కలెక్ట్ చేసి మరి మీ ముందరికి తీసుకొని రావడం జరిగింది. దీనికోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.